హాయ్ అండి, నేను మీ సత్యవను. మహేందర్ రెడ్డి పెయ్యాల యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఈరోజు నేను చెప్పే విషయం ఏంటిదంటే, ప్రతిదీ ఏది తిన్నా ఎలా ఉంటుంది చూడాలని ప్రతిరోజు స్టేటస్ పెడుతున్నా. స్టేటస్ అయితే నా నెంబర్లు ఉన్నంత వరకే పోతుంది. ఎవరెవరి నెంబర్లు నా దగ్గర ఉన్నాయో వారికే పోతుంది. అది కూడా చూస్తేనే పోతుంది. కానీ అందరికీ తెలియాలంటే నేను నోటితోటే చెప్పాలి. 1660 మంది సబ్స్క్రైబర్లకు అందరూ ఏదో ఒక టైంలో నా వీడియో పోతుంది, తప్పకుండా చూడండి. ఇదైతే షార్ట్లో పట్టలేదు. మీరు ఫుల్ పని చేయడానికి వ్యవసాయం అని ఏదో ఒక పని కుటుంబంలో తప్పకుండా ఉంటుంది. రికల్ లేకుండా పిల్లలను అయితే ఎడిసిపెట్టిపోతే కొందరు ఈత కొట్టబోయి చనిపోతురు, బయటికి వెళ్తే కుక్కలు కొరికి చనిపోతురు. కానీ మీరు గంత ప్రేమగా కానీ పెంచినాక ఎటు అర్థం కాకుండా పోతే బాగా బాధ అనిపిస్తుంది. ఆ వీడియోలు చూస్తే నాకు దుఃఖం వచ్చి నేనైతే ఈరోజు వీడియోలు పెట్టలే. ఐస్ క్రీమ్ కొని తినిపిద్దామన్నా అందులోంత గలీజు. ఆకలి అవుతుంది అమ్మ అని ఎక్కడికన్నా తీసుకపోతే ఏదన్నా ఆగిపిద్దామంటే అందులోంత గలీజు. అన్నయ్యలు తమ్ముళ్ళు మీరైతే మందు తీసుకుంటారు. ఆ మందు అయితే గట్టే నీళ్ళు కలిపి గలీజు ఇనుపదంట్లో పోసి కెమికల్ కలిపి దాన్ని ఫిల్టర్ చేసి నీట్గా ఉండే సీసాలలో పోసి స్టిక్కర్లు అంటేసి మంచి సోట పెట్టి అది మంచిదని అమ్ముతుర్రు. అస్సలు మంచిది కాదు. అందుకని మీరు మందు తాగద్దు అన్నయ్యలు తమ్ముళ్ళు, ఆరోగ్యం అయితే ఖరాబ్ చేసుకోవద్దు. ఇలా చెప్తే మేము మారాలా అని మీరు అనుకోవద్దు, తప్పకుండా మారాలి. పెళ్ళి కాకముందైతే మీ ఇష్టం. ఎందుకంటే భార్య పిల్లలు మీకోసం అంటూ చూసేది ఒక మీ తల్లి. కొన్ని రోజులు చెప్పి ఊపుకుంటుంది. కానీ మీరు పెళ్ళి చేసుకున్నాక ఒక కుటుంబం మీ పైన ఆధారపడి మీకోసం చూస్తుంది. కాబట్టి మీరు ఆ మందు, చికెన్ ఫ్రైలు, మటన్ ఫ్రైలు ఏవి అప్పుడప్పుడు నాకు కూడా ఫాస్ట్ ఫుడ్ తినాలి అనిపించేది ఇంతకుముందు. ఇప్పుడైతే వీడియోలో చూసినాక అబ్బా చీ, దేని మీద కూడా ఏది కొనకచ్చుకుందామన్నా కూడా అరటిపండు కాడికి వెళ్ళి అబ్బో అద్దు అనిపిస్తుంది. చివరికి టమాటాలకు కూడా ఇంజెక్షన్ వేసి చిన్న టమాటాను పెద్దగా చేస్తారు. చికెన్ తెచ్చుకుందామని అనిపిస్తే అదే గుర్తుకొచ్చేలా ఇంజెక్షన్ వేసి ఇంత దొడ్డు చేస్తున్నారు. మరి ఎందుకు ప్రతిదీ తినకుండా చేసి మీరు సంపాదించిన డబ్బు ఏం చేసుకుంటారని ఇంతగానో అందరినీ చనిపోయేటట్టు ఈ ఇంజెక్షన్లు ఆ ఇంజెక్షన్లు వేసి రోజు చేసే కట్టంలో 1000 రూపాయలు సంపాదించుకోండి, 1500 సంపాదించుకోండి, 2000 సంపాదించుకోండి న్యాయంగా. కానీ ఒక్కరోజే లక్షలు సంపాదించాలని మీరు తింటారా? ఇలాంటి కలిపి లోకాన్ని బాగుపడనియకుండా దేవుడిచ్చిన ఆయుస్సు బతకనివ్వకుండా చేయకండి. ఐస్ క్రీమ్లా కల్తీ, పాలల్లో కల్తీ, పెరుగులా కల్తీ, ప్రతిదీ రోజు లేచి నుండి స్టార్ట్ పడుకునేది తినే వరకు అన్నీ కల్తీ. మరి బయటికి పోతే దూపైతే ఆకలైతే ఏం తినడు? ఎట్లన్నా ఉండనని ఓర్చుకోలేక రూపకు ఆకలికి తాగి కొత్త రోగం తెచ్చుకున్నాడేనా? ఆ రోగం తెచ్చుకొని వాని కర్మకు వాడిపోయిండు, ఈని కర్మకు వీడిపోయిండు అని ఎదుటి వాళ్ళు ప్రతి మనిషికి శత్రువులు ఉంటారు కదండి. ఆ శత్రువులు నవ్వేలా మీరు కలిపి మనుషులను చంపేలా చేస్తుర్రు. అందుకని ఏ వస్తువు తయారు చేసినా మంచిగా న్యాయంగా తయారు చేయండి. అందుకే కదండి మీ పిల్లల చదువుకైతేనేమో గవర్నమెంట్ స్కూల్ అంటే భయపడుతురు, మీకు అనారోగ్యం వస్తే గవర్నమెంట్ హాస్పిటల్ అంటే భయపడుతురు. అందుకే మనం తినే సొమ్ములు కూడా ఒక్క కంపెనీ నుండి తినాలని చెప్తున్నా. మరి ఇది చెప్పడం వల్ల సత్యవకి ఏం లాభం అనుకుంటురా? నాకు ఏ లాభం లేదండి. దేవుడిస్తాడు ఆ పుణ్య ఫలం. అందుకే నేను పదే చెప్తున్నా. నేను డాక్టర్ను కాదండి, స్టెతస్కోప్ వేసుకోలే, కానీ ఖచ్చితంగా డాక్టర్ చెప్పేటి నాకు చెప్పడం తెలిసింది. ఎందుకంటే ఆరోగ్యపరంగా నేను అనుభవించిన, నా భర్త కూడా అనుభవించిండు. అయితే ఏది తింటే మంచిదో ఏది తినకపోతే మంచిదో నాకు తెలిసిపోయింది. నేను కూడా ఏది తింటే మంచిది ఏది తినకపోతే మంచిది తెలిసింది. మంచి అనేది నలుగురికి తెలవాలి. దాని ఫలితం మీరు నాకు ఇవ్వద్దు, నేను నాకు ఇచ్చుకోవద్దు. దేవుడు తప్పకుండా నాకు ఒక్క కొడుకు కదా, ఆ పుణ్యఫలం నా కొడుకును 100 ఏళ్ళు కాపాడాలి. అన్ని చోట్ల ఏ చోటుకి వెళ్ళినా వచ్చినా పోయినా ఎంత శత్రువైనా చెడగొట్టాలని చూసినా కూడా అప్పుడు ప్రేమగా మారాలి. అంటే ఆ పుణ్యఫలం అలా పనిచేస్తుందని నేను పదే వీడియోలు పెడుతున్నా. తప్పకుండా
మంచి నూనె, మంచి వస్తువులు మీరు ఆడండి. ఒక్కసారి అనారోగ్యం వస్తే హైదరాబాద్ వేసుకపోడు, కరీంనగర్ వేసుకపోడు, ఎంబటి ఎవరో వచ్చేటోళ్ళు లేక అడ్మిట్ అయ్యి అక్కడ ఉంటే మీకు తినడానికి తిండి లేక, తాగడానికి నీళ్ళు లేక, తెచ్చేటోళ్ళు లేక, డాక్టర్లతోటి మాట్లాడేటోళ్ళు లేక, ఇవ్వడానికి డబ్బులు లేక, ఇలాంటి కష్టాలు అవసరమా చెప్పండి? అందుకే చెప్పితే వినాలండి. వినలేకపోతే ఒక వస్తువు వాడి చూడాలండి. అది నా వస్తువే కాదండి. ఒక్క దగ్గరికి వెళ్ళి చూడండి. మనం బీడీలు చేస్తున్నాం, బీడీలకైతే నేను చెప్పేది, మనం కంపెనీలకు పోయి తెచ్చుకునే తంబాకు ఎంత బాగుంటుంది, రోడ్ల మీద కొనుక్కున్న తంబాకు ఎట్లుంటుంది, కంపెనీ వస్తువు కూడా అలాగే ఉంటుంది. మీరు గమనించండి. చదువుకున్నోళ్ళైనా చదువుకోలేనోళ్ళైనా ఒకరు చెప్తే ఇనుడు కాదండి. వస్తువును తిని చూసి ఆలోచించి మంచి చెడు గ్రహించుకొని లేచి నుంచి పడుకునే వరకు ప్రతిదీ మంచిది అలవాటు కండి. ఒక నెల రోజులు అలా అలవాటు చేసుకురా, ఇంకెవరు చెప్పినా మీ మైండ్ వినది. అది నాకు అద్దు. ఇంత బంగారం లాంటి సొమ్మైనా నాకద్దు, నేను తినలేను అని మనసే చెప్తుంది. ఇప్పుడు మీ ఆరోగ్యానికి డోకా ఉండదండి. అందుకని ఒక టాపిక్ మొదలుపెట్టి మరొక టాపిక్ చెప్తున్నా. ఎందుకంటే నా మనసు ప్రతిరోజు అవే చూస్తుంది. మరీ ఘోరాలు. ఆడపిల్లల్ని బయటకు వెళ్ళనీయకుండా 9 ఏళ్ళ పిల్లను కూడా ఇడిచిపెడతలేరు. మరీ పశువుల కంటే ఈనం చేస్తుర్రు. చిన్న పిల్లలు బయటికి వెళ్తే కుక్కలు చంపేస్తున్నాయి. కాస్త 10 ఏళ్ళ పిల్లలు బయటకు వెళ్తే మనుషులు చంపేస్తుర్రు. మరి తినడానికి బయటకు వెళ్తే కల్తీ కలిపి చంపేస్తుర్రు. స్కూల్ సెలవులు వచ్చి 25 రోజులు అయిందండి. ఇంకా 25 రోజులు మీ పని పాటలు చూసుకొని మీ పిల్లలు చెరువులకు, కుంటలకు, వాగులకు పోయి మీకు తెలియకుండా ప్రాణాలు తీసుకుంటే వచ్చి నెత్తి కొట్టుకుంటా మీరు ఏడితే చాలా బాధ అనిపించింది. ఒక్కరోజు పనిలా ఎన్ని సంపాదిస్తారండి? మీ భర్త చేసిన పని చాలండి. పిల్లలు సెలవులు ఉన్నప్పుడు కాస్త తల్లిని ఇంటికాడ ఉంచండి. అన్నయ్యలు, తమ్ముళ్ళు పిల్లల్ని కాపాడుకో. నేను ఎలాగో కష్టం చేసుకొస్తా, కానీ ఇలా వదిలేసిపోతే మన పిల్లలు ఏం పరిస్థితి అని మీరు కూడా చెప్పాలి. కానీ నేను ఒక్కరిని చెప్తే సరిపోతుందా? నా భార్య కూడా కైకిలు పోవాలనేటోళ్ళు కొందరు ఉంటారు. కాస్త స్కూల్ స్టార్ట్ అయ్యేదాకా చేసిన దానిలోనే బతకండి. ఎందుకంటే కోట్లు సంపాదించి ఒక్క కొడుకును సాధలేరట. ఇగురమున్నోళ్ళు 20 మందిని సాధిరట. అంటే ఏమీ లేకుండా ఇగురంతో 20 మందిని సాధిన వాళ్ళు ఉన్నారట. అలాంటప్పుడు ఎండాకాలం సెలవుల్లో మీ కొడుకులను, బిడ్డను కాపాడుకోవడానికి మీ భార్యను 40 రోజులు ఇంటికాడ ఉంచలేరా? ఉంచుతారు మీరు తలుచుకుంటే. రేషన్ విని బియ్యం వస్తున్నాయి. పట్టించుకున్న కారపొడి 4 నూనె ప్యాకెట్లు అయినంగా తినేదైతే 3 డెక్కించుకోరి. ఒక నెల గడిపి పిల్లల్ని కాపాడుకోండి. ప్రాణాలు పోయినాక మీ ప్రాణం తీసుకుంటే రారు కదండి. అందుకని 1660 మంది నా సబ్స్క్రైబర్ల మేలు కోరి చెప్తున్నా. తప్పకుండా నా మాటను అర్థం చేసుకోండి. ఈ ఫుల్ వీడియో చూడండి. మీ పిల్లల్ని, మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఏ వస్తువు తెచ్చుకున్నా ఆలోచించి తెచ్చుకోండి. ఏది తిన్నా ఆలోచించి తినండి. బయటి సొమ్మైతే తినకండి. ఎందుకంటే ఏది తిందామన్నా మనసు గలీజు యాదికత్తుంది. తప్పకుండా మీకు ఎంత ఆకలైనా మీ ఇంట్లో ఫ్రిడ్జ్లో నీళ్ళు పెట్టుకొని తాగండి. ఏదన్నా కూల్ డ్రింక్ తాగాలని మీకు అనిపిస్తే అస్సలు తాగకండి. బాగా దూపైతే చల్లటి తాగిన కొద్దీ ఇంకా చల్లటి తాగాలనిపిస్తుందండి. అలాంటప్పుడు వేడి వాటర్ గిలాసెడు తాగండి. మీకు 1 గంటకు అయ్యే దూప 2-3 గంటలైనా దూప కాదండి. మీరు తాగి చూడండి. మీ అందరి మేలు కోరే నేను మీ సత్తెవ్వను. మీకు బిడ్డలు, కొడుకులతోటి సంతోషంగా ఉండాలండి. మీ పిల్లల పెళ్లి చేసే తల్లిదండ్రులైనా ఆస్తులు, అంతస్తులు చూడకండి. మంచి లక్షణాలు ఉన్న అబ్బాయిని చూసి పెళ్లి చేయండి. మంచి లక్షణాలు ఉన్న అబ్బాయి అంటే ఎటు పోతే అటు తీసుకెళ్తాడు. కారం తిన్న తను భార్యకు పెట్టాకే తింటాడు. అంతస్తులున్న అబ్బాయి గేటుకు తాళం ఇస్తాడు. ఇంకొకరి చెవుల పడకుండా పెళ్ళాన్ని ఎలా కొడుతుండో సౌండ్ రాకుండా కొట్టేవారు ఉన్నారు. ఇది అందరైతే కాదండి. కొందరు పెళ్ళై 10 ఏళ్లకు, 20 ఏళ్లకు, పెళ్ళైన 4 రోజుల్లో ప్రాణం తీసేవారు ఉన్నారు, తీస్తుర్రు.
అన్ని విధాల ఆలోచించి అన్నీ మన చేతుల్లోనే ఉన్నాయి. దేవుడు ఏమీ చేయట్లేదు. దేవుడు కాళ్ళు చేతులు కళ్ళు మైండ్ అన్నీ ఇచ్చిండు. తెలియనప్పుడు తెలియకపోయింది కదండి. ఇప్పుడు ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది. ఒకవేళ తెలియని వారు ఏదన్నా అడిగితే తెలిసిన వారు మంచి చెప్పండి, చెడగొట్టుతనం చెప్పొద్దండి. చెడపకురా చెడేమన్నారు కదండి. ఏ చెడగొట్టుతనం చెప్పద్దు. చెప్పి వదిలేసినా మీ వెనుకనే మీకు చెడొస్తుంది. అందుకే అన్ని విధాల చెప్పినండి. ఎవ్వరూ తప్పు పట్టద్దు. మీ పిల్లల్ని పెళ్ళిగలిగిన పిల్లలైనా స్కూల్కి వెళ్ళే పిల్లలైనా భార్యాభర్తలైనా అందరూ బాగుండాలని కోరుకుంటున్నా. బాయ్ అండి, మీ సత్తవ్వను.